హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 15th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరో షెన్లీ ఇద్దరు కలిసి ఆ చెడ్డ వ్యక్తుల డ్రెస్ తీసి వేసుకుని ఆ డాక్టర్ తో కలిసి ఆ చెడ్డ వ్యక్తులు ఉండే ప్లేస్ కి వస్తున్నారు. ఆ డాక్టర్ నదికి దూరంగా ఉండే ఒక పెద్ద కోటను చూపించి అక్కడే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. ఇప్పుడు సడన్ గా ఆ చెడ్డ వ్యక్తులంతా కలిసి అందర్నీ తీసుకుని వచ్చి ఈ ప్లేస్ లోనే బంధించి ఉంచుతున్నారు. అక్కడ ఒక చిన్న పడవ ఉంది కదా, దాని ద్వారా మాత్రమే మనం ఆ ప్లేస్ కి వెళ్ళగలము అని డాక్టర్ అంటూ ఉంటే అది విని షెన్లీ అయితే రండి వెళ్దామని అంటుంది. అప్పుడు హీరో వద్దు అని ఆపేస్తున్నాడు. ఆల్రెడీ ఆ నది తీరంలో ఇద్దరు గార్డ్స్ కాపలా కాస్తూ ఉన్నారు. ముందు వాళ్ళని అటాక్ చేయాలి అనేసి ఒక కట్టెని తీసి విసురుతున్నాడు. ఆ కట్టె కొంచెం దూరం వెళ్లి వాళ్ళ మనుషుల్లాగా మారిపోయి వాళ్ళనే కొడుతూ ఉంది. ఇదంతా చూసి షెన్లీ ఎందుకు ఇదంతా, మనమే డైరెక్ట్ గా వెళ్లి అటాక్ చేస్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటే దానికి హీరో అవును చేసి ఉండవచ్చు, కానీ ఇది కొంచెం ఫన్ గా ఉంది కదా అని నవ్వుతూ ఉన్నాడు. షెన్లీకేమో కోపం వస్తూ ఉంది. అంతలో ఆ డాక్టర్ నేను మీతో వస్తాను, నన్ను వదిలేసి వెళ్ళిపోకండి, వాళ్ళు చాలా పవర్ఫుల్ పర్సన్ అని అంటూ ఉంటే అది విని షెన్లీ మీరు మా గురించి బాధపడకండి, వాళ్ళని తలుచుకొని బాధపడండి, మీ సేఫ్టీ కోసం ఈ కట్టెను ఉంచుకోండి అనేసి ఆ కట్టెను తీసి డాక్టర్ కి ఇస్తూ ఉంటే దాన్ని తీసుకొని ఆ డాక్టర్ నేనే ఒక చిన్న గార్డ్ని, నన్ను ఈ కట్టె కాపాడుతుందా అని థింక్ చేసేసి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు షెన్లీ ఆయన కూడా ఒక చిన్న గార్డ్నే కదా, ఆయనకు ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చి ఉండవచ్చు కదా అని అంటూ ఉంటే హీరో నవ్వుతూ ఆయన ఆ కట్టెని కింద పడేయనంత వరకు ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ పడవ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆ పడవ ఎక్కడానికి వెళ్తున్నారు. మన షెన్లీకి ముందే వాటర్ అంటే భయం కదా, అందుకని హీరో వెంటనే చేతులు చాపి భయపడకు, నీకు నేనేమీ కానివ్వను అని అంటున్నాడు. దానికి షెన్లీ నాకేం భయం లేదు అనేసి చేతుల్ని పక్కకు తోసేసి వచ్చి పడవలో కూర్చుంటుంది. అప్పుడు హీరో ఒక చిన్న పవర్ని వేసి పడవని స్పీడ్గా పోనిస్తూ ఉంటే అప్పుడు షెన్లీ వెళ్లి హీరో మీద పడిపోతుంది. అప్పుడు హీరో ఎందుకు ఈ పడవ సడన్ గా ఇంత స్పీడ్గా వెళ్తుందో నాకే అర్థం కావడం లేదు, నాకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అని షెన్లీ అడుగుతూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా ఆ టైంలో ఆ గుహలో చాలా మంది చిన్న చిన్న గాడ్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ బంధించి వాళ్ళ దగ్గర నుండి ఎనర్జీని అంతా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అదంతా ఇద్దరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడేం చేద్దామని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో మంత్రం వేసే వర్క్ నేను చేస్తాను, ఫైటింగ్ వర్క్ అంతా నువ్వు చూసుకో అనేసి తనకి ఒక ఫేస్ మాస్క్ ని ఇస్తున్నాడు. సరే ఓకే అనేసి షెన్లీ మనం ఫైట్ కి రెడీ అయిపోదాము అని అనుకుంటూ ఉండేలోపే హీరో ఒక చిన్న పవర్ ని వేయగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరో వస్తున్నారు అని అర్థమైపోతుంది. అందరి గాడ్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసిన ఆ శక్తి అంతా ఒక బ్యారియర్ లాగా ఫామ్ అవుతూ ఉంది. హీరో ఆ పవర్ వెయ్యగానే అది కూడా స్టాప్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా మనల్ని కాపాడడానికి ఎవరో వచ్చినట్టున్నారు అని అనుకుంటూ ఉన్నారు. మన షెన్లీ ఎగురుకుంటూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంది. ఇక్కడేమో మన హీరో ఆ బోట్లో కూర్చొని ఒక టీ టేబుల్ ని కూడా రప్పించి కూల్ గా టీ తాగుతూ కూర్చొని ఉన్నాడు. ఇక్కడేమో షెన్లీ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను అంటున్నాడు మనల్ని కాపాడడానికి కింద స్వర్గం నుండి ఎవరో వచ్చినట్టు ఉన్నారు అని అంటున్నాడు. దానికి ఆ పక్కన ఉన్న అతను కింద స్వర్గం అంటే అది వేరే ప్లేస్ ఏం కాదు, డెవాన్ లోకాన్నే కింద స్వర్గం అని పేరు పెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా క్రూరమైన వాళ్ళు. ఇక్కడ జరిగిన వాటిని చూస్తూ ఉంటే ఆ డెమాన్ లోకం వాళ్ళే మనల్ని బంధించి ఉంచినట్టు ఉన్నారు, వాళ్లే వచ్చి మళ్ళీ మనల్ని ఎందుకు కాపాడుతారు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే అంతలో షెన్లీ అందరితో ఫైట్ చేసి అక్కడ ఉన్న చెడ్డ వ్యక్తుల్ని అంతం చేసేస్తుంది. హీరో మళ్ళీ ఒక మ్యాజిక్ ని వేయగానే అక్కడ బంధించి ఉంచిన వాళ్ళ డోర్స్ అంతా ఓపెన్ అయిపోతుంది. ఆ జైలు నుండి అందరూ బయటకు వస్తూ ఉన్నారు. వచ్చి షెన్లీని చూసి థ్యాంక్స్ అని అంటూ ఉంటే అదంతా చూసి హీరో టీ లేదు ఏమీ లేదు, ఒక్క సెకండ్లో మాయమైపోయి షెన్లీకి ఎదురుగా వచ్చి నిలబడుకుంటున్నాడు. వాళ్ళు చెప్పే థ్యాంక్స్ అన్నిటిని హీరో యాక్సెప్ట్ చేసుకుంటూ సరే సరే ఈ ప్లేస్ చాలా డేంజర్ గా ఉంది, అందరూ ఇక్కడ నుండి బయలుదేరండి అని అంటున్నాడు. అదంతా చూసి షెన్లీ ఛీ ఇంతసేపు కష్టపడి ఫైట్ చేసింది మనము, క్రెడిట్ మాత్రం తను దొబ్బేశాడు అన్నట్టు చూస్తూ చిచ్చి
అనుకొని షెన్లీ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. ఇప్పుడు అందరూ షెన్లీకి థ్యాంక్స్ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, మీరు ఎలా ఇరుక్కున్నారని షెన్లీ అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక పర్సన్కి షెన్లీని చూస్తూ ఉంటే కోపం వస్తూ ఉంది. ఎందుకంటే షెన్లీ డెమాన్ లోకానికి చెందిన అమ్మాయి అని. నువ్వంతా మాతో మాట్లాడుతున్నావా? అసలు మీలాంటి వల్లనే కదా మాకు ఇబ్బంది. మీరు కింద స్వర్గం అని పేరు మార్చుకుని ఉండవచ్చు, కానీ ఏది ఏమైనా మీరంతా డెమాన్ లోకానికి చెందిన వాళ్లే. అది మాత్రమే కాదు, రాణి అని ఒక ఆవిడ ఉంది కదా, తనే అందరికన్నా వరస్ట్ అయిన పర్సన్ అని అరుస్తూ ఉంటే అది విని షెన్లీ ఆయన గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చంపకూడదు అనుకున్నాను, కానీ నువ్వు అన్న మాటలకి నిన్నిప్పుడు ఊరికే వదిలిపెట్టను అనేసి గొంతు నొక్కుతూ ఉంది. అప్పుడు హీరో, ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమైనా చేస్తే వాళ్ళు చెప్పిందంతా నిజమే అయిపోతుంది, అందువల్ల వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేయని అంటున్నాడు. హీరో చెప్పినందువలన షెన్లీ అతన్ని ఏమీ చేయకుండా వదిలేస్తుంది. ఇప్పుడు హీరో, ఒకవేళ ఎవరైనా డెమాన్ పవర్స్ తో ఇక్కడికి వచ్చి ఉండవచ్చు, కానీ వాళ్ళంతా కింద స్వర్గానికి చెందిన వాళ్లే అయి ఉండాలని రూలేం లేదు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. అలానే ఆ చెడ్డ వ్యక్తుల చేతికి చిక్కకండి. అందరూ ఇక్కడి నుండి జాగ్రత్తగా వెళ్ళండి అని హీరో చెప్పగానే దానికి వాళ్ళంతా చాలా థ్యాంక్స్. అయినా మీరెవరండి? మిమ్మల్ని చూస్తూ ఉంటే కింద స్వర్గానికి చెందిన షెన్లీలాగా ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్న ఫూరాంగ్ నా ఇతను అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు హీరో, లేదండి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు అని హీరో డల్గా అంటూ ఉంటే మీరు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది అనేసి వాళ్ళు అక్కడి నుండి బయలుదేరుతున్నారు. ఇప్పుడు షెన్లీ, రిమైనింగ్ వాళ్ళనంతా కాపాడడం నాకు ఇష్టం లేదు. ఇంకా చాలా ప్లేస్లో చాలా మంది గార్డ్స్ ని బంధించి ఉంచారు. వాళ్ళని కాపాడే పనిని మీరు చూసుకోండి. నేను ఫూరాంగ్ ని కనిపెట్టి మా ఊరికి తీసుకుని వెళ్తాను అనేసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. అప్పుడు హీరో షెన్లీని ఫాలో చేసుకుంటూ వెనకాలే వస్తూ ఉంటే నన్నెందుకు ఫాలో చేస్తున్నారు అని షెన్లీ చిరాకు పడుతూ ఉంది. అది విని హీరో, నేను వెళ్లే ఊరు కూడా ఇటువైపే ఉంది, అందుకే వస్తున్నాను. మన కింద ఎగ్జాక్ట్ గా ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఏదో ఒక షాప్లో మనకి నచ్చిన వంటని మనమే వండుకొని తినవచ్చు. నేను భూలోకంలో ఫుడ్ తిని చాలా డేస్ అయింది అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ, నిజంగానే మీరు కుక్ చేయబోతున్నారా అని ఆశగా అడుగుతుంది. షెన్లీకి హీరో వంటని తినాలని ఆశగా ఉంది. అవును, నేను కుక్ చేసి నీకు పెడతాన్రా అనేసి షెన్లీ చేతుల్ని పట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ ఒక షాప్ ఉంది. అక్కడికి ఇద్దరు వెళ్తున్నారు. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి మీకు ఏం ఫుడ్ కావాలి అని అడుగుతూ ఉంది. దానికి హీరో, లేదండి, మేమే కుక్ చేసుకుందామని అనుకుంటున్నాము. కాసేపు మీ కిచెన్ని మాకు ఇస్తారా? మేము మీకు డబ్బులు ఇస్తాము అని హీరో అంటూ ఉంటే దానికి ఆవిడ, ముందు ఈ టీ తాగండి అనేసి నేను కొంచెం కిచెన్ని క్లీన్ చేసి వస్తాను అనేసి లోపలికి వెళ్తూ ఉంది. అదంతా చూసి షెన్లీ, మోసగత్తా అని అంటూ ఉంది. దానికి హీరో, భయంగా ఉందా ఏంటి అని అడిగేసి ఆమె ఇచ్చిన టీని ఇద్దరు తాగుతూ ఉన్నారు. మీకన్నా ఫ్రాడ్ ఎవరూ ఉండరు, అందుకని నాకేం భయం లేదు అనేసి షెన్లీ ఆ టీని తాగుతూ ఉంది. ఆ లోపలికి వెళ్లిన లేడీ, ఏంటి ఇంతసేపు అయినా వీళ్ళిద్దరికి ఏమీ కాలేదు అని చూస్తూ బయటకు వచ్చి మీరు బాగా స్ట్రాంగ్ అయిన వాళ్ళలాగా ఉన్నారు అని అంటూ ఉంటే దానికి షెన్లీ, అవునవును, కొంచెం దగ్గరకు రండి అని పిలిచి ఆ లేడీని ఒక తన్ని టేబుల్ మీద పడుకోపెట్టేసి ఆమె నోట్లో ఆ టీని పోసేస్తుంది. ఆ టీ తాగ్గానే ఆమెకి బాడీ అంతా ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది. ఆమె డెమాన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలాగా ఉంది. షెన్లీ ఆమె గొంతుని పట్టుకుని నొక్కుతూ ఇప్పుడు నిజం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే ఆ లేడీ ఒక పాములాగా మారిపోతుంది. నువ్వు బయటకు వస్తావా లేదా అని షెన్లీ అడుగుతూ ఉంటే అప్పుడు లోపల నుండి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మని ఏమీ చేయకండి అని అరుస్తూ ఉంది. ఆ అమ్మాయి కాళ్ళకు కూడా ఏదో దెబ్బలు తగిలినట్టు ఉంది. మా అమ్మని వదిలేయండి అనేసి ఆ అమ్మాయి పైకి చూస్తే తను సేమ్ టు సేమ్ ఆ గూవల లవర్ ఉన్నింది కదా, ఆ తామరాత్మ, సేమ్ ఆ అమ్మాయి లాగానే ఉంది. ఆ అమ్మాయిని చూసి షెన్లీ షాక్ అయిపోతుంది. ఏంటి సేమ్ టు సేమ్ అలానే ఉంది అని అనుకొని నువ్విక్కడికి ఎలా వచ్చావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే లేదండి, ఈమె మా అమ్మనే అని ఏమీ తెలియకుండా ఆన్సర్ చెప్తూ ఉంది. ఇప్పుడు షెన్లీ, అయితే అదంతా పూర్వజన్మ అయి ఉండవచ్చు అనుకొని దాన్ని వదిలేసి మీరెక్కడ వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళని చంపి తింటూ ఉన్నారా అని అడుగుతూ ఉంటే దానికి అమ్మాయి, లేదండి, అలా ఏం లేదు, ప్లీజ్ మా అమ్మని వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటే షెన్లీ పోతే పోని పాపం అన్నట్టు వాళ్ళ అమ్మని వదిలేస్తుంది. ఇక్కడ చెడ్డ శక్తులు ఎక్కువ అవుతూ ఉన్నాయండి, మేమేమీ చేయడం లేదు. మా హస్బెండ్ అలానే మా అమ్మాయి వాళ్ళ సీనియర్ ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. మా ఇద్దరికి బ్రతకడానికి వేరే దారి లేక అందువల్ల ఇక్కడికి వచ్చే వాళ్ళని మేము మైకంలోకి పంపించేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని అలానే మనీని అన్నిటినీ లాక్కొని వాళ్ళని వదిలేస్తున్నాము. మేము ఇంకేమీ చేయడం లేదు అనేసి
అలానే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న చిన్న చిన్న గార్డ్స్ అంతా ఇప్పుడిక్కడ లేరు, ఎవరూ లేరు, వాళ్ళందరినీ కిడ్నాప్ చేసేశారు, అందువల్ల మమ్మల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ ఎవరూ లేరు అని అంటూ ఉంటే అప్పుడు హీరో వాళ్ళని చూసి ఇంక నుండి ఇలాంటి పనులు చేయకండి అనేసి మనం ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూసి వద్దామని హీరో అంటూ ఉంటే వెంటనే ఆ డెమాన్ పిల్ల ప్లీజ్ నన్ను కూడా తీసుకుని వెళ్ళండి, మా నాన్న మా సీనియర్ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఉన్నారు, వాళ్ళని నేను చూడాలి అని అంటూ ఉంటే వెంటనే షెన్లీ ఆ అమ్మాయికి కొంచెం పవర్స్ ఇచ్చి తన మీద ఉండే నెగటివ్ ఎనర్జీస్ అంతా లోపలికి వెళ్లకుండా ఉండేలాగా కొంచెం పవర్స్ ఇచ్చి తీసుకుని రండి, ఇంతకు మించి సింగిల్గా మీతో రావడానికి నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంది. అది విని హీరో మళ్ళీ ఇది కూడానా అనుకొని ఆ అమ్మాయికి కొంచెం పవర్ ఇస్తున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను నాన్నని సీనియర్ని చూసేసి వస్తాను, సరే వెళ్ళిరా, నేను జాగ్రత్తగానే ఉంటాను అని అమ్మ అంటూ ఉంది. ఇప్పుడు ముగ్గురు కలిసి ఆ ఊర్లోకి వస్తున్నారు. షెన్లీ ఆ ఊరిని చూసి ఏంటి ఇంత ఘోరంగా ఉంది, మనం పాతాళ లోకంలోకి వెళ్ళాం కదా, కొంచెం ఈ ప్లేస్ కూడా అలానే ఉంది అని షెన్లీ అంటూ ఉంటే దానికి ఆ డెమాన్ పిల్ల ఆ కొండ చివరన నుండి నెగటివ్ ఎనర్జీస్ అంతా కిందకి వస్తూ ఉంది, డే బై డే వాటి పవర్స్ ఎక్కువైపోతూ ఉంది అని అంటూ ఉంటే అయితే ఈ ప్లేస్ని మాత్రం క్లియర్ చేస్తే సరిపోదు, కొండ చివరికి వెళ్ళి అక్కడ వాటిని కూడా క్లియర్ చేయాలి అని హీరో అంటున్నాడు. అప్పుడక్కడ ఒక అమ్మ కొడుకు ఉన్నారు. ఆ బాబు అమ్మ నీ బాడీలోకి చాలా నెగటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోయింది, నువ్వు నాతో రా, నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను అని అంటున్నాడు. అప్పుడు హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ మెడిసిన్ మీకు ఎవరిచ్చారు, ఇది చాలా మంచి మెడిసిన్ లాగా ఉంది అనేసి వాళ్ళ అమ్మ మీద ఒక చిన్న మంత్రాన్ని వెయ్యగానే వాళ్ళ అమ్మ కొంచెం కొంచెంగా నార్మల్ అవుతూ ఉంది. అదంతా చూసి ఆ బాబు మీరు మా అమ్మని ఏం చేస్తున్నారు, నేను మిమ్మల్ని నమ్మను, స్వర్గం నుండి వచ్చిన గాడ్ ఒకరున్నారు, నేను ఆయన దగ్గరికి మాత్రమే మా అమ్మని తీసుకుని వెళ్తాను అని అంటున్నాడు. అది విని హీరో ఎవరా గాడ్ అని అడుగుతూ ఉన్నాడు. దానికతను అక్కడ ఒక హాస్పిటల్ లాగా ఉంది కదా, అతను అక్కడే ఉంటారు, వాళ్ళు ఆ అకాడమీలోనే చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేస్తూ ఉన్నారు అని అంటూ ఉంటే దానికి షెన్లీ మీలాగే ఎవరో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఉన్నారు, అది ఎవరు అని షెన్లీ అడుగుతూ ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు, డైరెక్ట్గా వెళ్ళి కనిపెడదాము అనేసి అక్కడికి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారుల్లో చాలా మంది ఆ నెగటివ్ ఎనర్జీస్ వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ హీరో కొంచెం కొంచెం పవర్స్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేస్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆపోజిట్ లో ఎవరో వస్తున్నారు. దాన్ని చూసి ఆ డెమాన్ పిల్ల చేతిలో ఉన్న కట్టెని తీసుకొని అతన్ని కొడుతూ ఉంది. ఏయ్ ఎందుకమ్మా కొడుతున్నావు అని అంటున్నాడు. ఎవరా అని చూస్తే అది మన ఫూరాంగ్నే, అక్కడ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తుంది మన ఫూరాంగ్నే అంట. ఏ మీరంతా నన్ను గుర్తుపట్టలేదా, నేనే ఫూరాంగ్ని అనేసి జుట్టంతా సెట్ చేసుకుంటూ చెప్తూ ఉంటే హీరో అదంతా చూసి ఏం రియాక్షన్ లేకుండా నువ్విక్కడేం చేస్తున్నావని అడుగుతున్నాడు. దానికి ఫూరాంగ్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఇక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేస్తూ చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుతూ ఉన్నాను అని అంటున్నాడు. దానికి హీరో నీ వెనకాల ఉన్న వాళ్ళంతా నువ్వు కాపాడిన వాళ్ళ అని అడుగుతూ ఉంటే అవును అని ఫూరాంగ్ అంటున్నాడు. నువ్వు సూపర్ అని హీరో థమ్సప్ ని చూపిస్తూ ఉంటే దాన్ని చూసి ఫూరాంగ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేను ఎంజాయ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఊరంతా నెగటివ్ ఎనర్జీస్తో నిండిపోయి బాధపడుతూ ఉన్నారు. నేను కూడా నా వల్ల అయినంత వరకు వీళ్ళందరినీ కాపాడాను, కానీ అప్పుడు కూడా అందరూ కంప్లీట్గా రికవర్ కాలేదు. ఎంతమందికని కొంచెం కొంచెంగా పవర్స్ ఇవ్వగలము, అందువల్ల ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా కంట్రోల్ చేద్దాము అనుకొని నా మంత్రశక్తిని యూజ్ చేశాను, కానీ నా ఎనర్జీ అంతా అయిపోవడం తప్ప ఇంకేమీ యూజ్ లేదు. ఆ నెగటివ్ ఎనర్జీస్ని క్లియర్ చేసే కొద్దీ అవి వస్తూనే ఉన్నాయి, ఇంకా లాభం లేదు అనుకొని అందరినీ తీసుకొని ఈ అకాడమీకి వచ్చేసాను. ఈ అకాడమీ లోపలికి చెడు శక్తులు రాకుండా ఉండేలాగా నా పవర్స్ని యూజ్ చేసి ఒక బ్యారియర్ని వేశాను. ఇంతే, ఇది మాత్రమే నేను చేయగలిగాను. అప్పుడప్పుడు నేను బయటకు వెళ్ళి ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేసి వస్తున్నాను, అయినా కూడా ఆ నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువైపోతూ ఉన్నాయి అని ఫూరాంగ్ అంటూ ఉంటే అదంతా విని షెన్లీ నువ్వెందుకు ఇంత కష్టపడము, స్వర్గానికి న్యూస్ పంపించి ఉండొచ్చు కదా అనేసి, ఎక్కడ వాళ్ళు వచ్చి నిన్ను లాక్కొని వెళ్ళిపోతారో అని నీకు భయము, అందువల్లే నువ్వు ఇక్కడే ఉంటున్నావు అనేసి ఫూరాంగ్ చేసిందంతా పెద్ద గొప్పేం కాదు అన్నట్టు మాట్లాడేసి లైట్గా నవ్వుకుంటూ ఉంది. అదంతా చూసి ఫూరాంగ్ ఈ అమ్మాయికి మనస్సాక్షే లేదా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. హీరో కూడా నిజంగానే ఈ అమ్మాయికి మనస్సాక్షి లేదు అని అనుకుంటున్నాడు. అప్పుడు వేగంగా ఆ డెమాన్ పిల్ల ఫూరాంగ్ దగ్గరికి వెళ్ళి మా నాన్న అలానే మా సీనియర్ ఇక్కడికి వచ్చారా, వాళ్ళని మీరు చూసారా అని అడుగుతూ ఉంటే
ఫూరాంగ్ ఎప్పటిలాగానే అందమైన అమ్మాయిని చూడగానే సొల్లు కారుస్తూ, వాళ్ళు మా అకార్యంలోనే ఉన్నారు, నా చెయ్యి పట్టుకో, నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్తూ చేతులు చాపుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి చేతులు పట్టుకోవడానికి వస్తూ ఉంటే అంతలో షెన్లీ ఫూరాంగ్ చేతిని పట్టుకొని గట్టిగా తిప్పేసి, ముందు నన్ను తీసుకుని వెళ్ళురా అని అంటూ ఉంటే ఫూరాంగ్ నా చెయ్యి వదులు, నాకు నొప్పిగా ఉంది అని అరుస్తూ అటు సైడ్కి వెళ్ళాలి అని అంటున్నాడు. అలానే నాతో రారా అనేసి షెన్లీ ఫూరాంగ్ చెయ్యిని పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంది. వీళ్ళిద్దరు కొంచెం కూడా మారరు అని అనుకుంటూ హీరో వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే ఫూరాంగ్ నేను వచ్చేసాను అని చెప్పగానే అందరూ గాడు వచ్చేసారు అని అనుకుని అందరూ లోపలికి వస్తూ ఉన్నారు. ఫూరాంగ్ ఇంకా కొంచెం నెగటివ్ ఎనర్జీస్తో సఫర్ అవుతున్న వాళ్ళందరినీ క్యూర్ చేసేస్తున్నాడు. ఈ ప్లేస్ లో ఒక చెడ్డ వ్యక్తి ఉండేవాడు. అతను ఈ ప్లేస్ ని దొంగతనం చేసి వాటినన్నిటిని దాచుకోవడానికి ఈ ప్లేస్ ని యూజ్ చేసేవాడు. నేను ఇక్కడికి వచ్చి వాడిని తరిమేసి ఈ ప్లేస్ ని నేను షెల్టర్ గా మార్చుకొని యూజ్ చేసుకుంటున్నాను అని అంటూ ఉంటే అది విని షెన్లీ అవును ఇది పెద్ద ఘనకార్యంలే అని షెన్లీ అంటూ ఉంది. మంచి పని చేశావని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ డెమాన్ పిల్ల వాళ్ళ నాన్నని సీనియర్ని చూసి వేగంగా పరిగెడుతూ ఉంది. ఆ సీనియర్ వేరెవరో కాదు, పోయిన జన్మలో గూ ఉన్నాడు కదా అతన్ని చూసి షాక్ అయిపోయి షెన్లీ హీరోని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే హీరో అంతకు మించి షాక్ లో ఉన్నాడు. కరెక్ట్ గా ఇప్పుడు షెన్లీ లోపలికి వెళ్ళి ఆ సీనియర్ ఏం చేస్తున్నాడు అని అనుకొని అతన్ని ఫాలో చేసుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే లాస్ట్ జన్మలో గూ వాళ్ళ వైఫ్ ఉన్నింది కదా, సేమ్ అలానే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నెగటివ్ ఎనర్జీస్తో సఫర్ అయ్యి మైకంలో ఉంది. ఆ అమ్మాయిని చూసి గూ ప్రేమతో నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావో అన్నట్టు చూస్తూ ఉన్నాడు. దాన్ని చూసి షెన్లీ షాక్ అయిపోతుంది. లాస్ట్ జన్మలో జరిగిన స్టోరీనే మళ్ళీ ఈ జన్మలో కూడా జరుగుతుందా అని అడుగుతూ ఉంటే అలా జరగడానికి ఛాన్స్ లేదు, ఇది ఏమైనా కోఇన్సిడెన్స్ అయి ఉండవచ్చు అని హీరో అంటున్నాడు. అసలు నమ్మలేకపోతున్నాను అని షెన్లీ అంటూ ఉంటే అప్పుడు ఆ డెమన్ పిల్లని వాళ్ళ నాన్న తిడుతూ ఉన్నాడు. నీకు బుద్ధుందా లేదా, నిన్నెవరిక్కడికి రమ్మన్నారు అని అంటూ ఉన్నాడు. అంతలో ఫూరాంగ్ సార్ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేం బాధపడకండి, ఈ అమ్మాయికి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని అంటున్నాడు. అది విని హీరో షెన్లీ ఇద్దరు తిరిగి చూస్తున్నారు. ఈ ప్లేస్ ని క్లియర్ చేయలేమనుకుంటా, ఊర్లో నుండి నెగటివ్ ఎనర్జీస్ ఇక్కడికి వస్తున్నట్టు నాకు అనిపించడం లేదు, ఈ ఊరి నుండే నెగటివ్ ఎనర్జీస్ అంతా వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని హీరో అంటూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ డెమాన్ పిల్ల వాళ్ళ నాన్న కొంచెం దగ్గరికి వచ్చి నాకేం అలా అనిపించడం లేదండి అని అంటున్నాడు. అంతలో షెన్లీ వేగంగా ఆ రూమ్ లోపలికి వెళ్ళిపోయి గూ దగ్గర ఉన్న అమ్మాయిని చెక్ చేసి చూస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావని గూ అరుస్తూ ఉన్నాడు. దానికి షెన్లీ నీకేమీ తెలియదు, అలానే తెలిసిన వాళ్ళెవరైనా వచ్చి చెక్ చేస్తూ ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉండాలి, అర్థమవుతుందా అని అంటుంది. యాక్చువల్గా షెన్లీకి కూడా మెడిసిన్ రాదు కదా, వెంటనే కవర్ చేసుకుంటూ వెళ్ళి ఆదిదేవుడు గారు మీరు చెక్ చేసి చూడండి అని అంటుంది. హీరో వెంటనే చెక్ చేసి చూసి ఆ అమ్మాయి బాడీలో ఉండే నెగటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేయగానే ఆ అమ్మాయి కొంచెం ఊపిరి పీల్చుకుంటూ దగ్గుతూ ఉంది. గూ అదంతా చూసి రిలాక్స్ అవుతున్నాడు. అంతలో ఫూరాంగ్ ఈ ఊరి నుండే నెగటివ్ ఎనర్జీస్ అంతా బయటకు వెళ్తున్నట్టు ఉంది అని అంటూ ఉంటే దానికి ఆ డెమాన్ పిల్ల వాళ్ళ నాన్న లేదండి, నేను కొండ మీదనే సింగిల్గా చాలా డేస్ ఉన్నాను, అప్పుడప్పుడు మాత్రమే ఊర్లోకి వెళ్ళేవాడిని, కానీ అప్పుడు కూడా ఇక్కడ పెద్ద నెగటివ్ ఎనర్జీస్ ఏమీ లేదు అని అంటూ ఉంటే దానికి హీరో ఇలా చూడండి, నా బాడీలో కూడా నెగటివ్ ఎనర్జీస్ ఉంది, కొన్ని డేస్ ముందు ఈ నెగటివ్ ఎనర్జీస్తో నేను సఫర్ అయ్యాను, దాన్ని నేను బయటకు పంపించాలి అని ఎంత ట్రై చేసినా అది నా బాడీలో ఇంకా ఎక్కువైపోతూ ఉంది, అలానే నా బాడీలో ఎక్కువ అవుతున్నట్టు ఇక్కడ కూడా ఎక్కువ అవుతూ ఉండొచ్చు కదా అని హీరో అంటూ ఉంటే అది చూసి షెన్లీ ఇంకా హీరో ఫుల్గా రికవర్ కాలేదా, దీని గురించి నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదు, ఈయన గొప్పవాడే అని అనుకుంటూ ఉంది. మళ్ళీ గూ లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డెమాన్ పిల్ల లోపలికి వెళ్ళిపోతుంది. సీనియర్ ఇది ఎవరు అని అడుగుతూ ఉంటే దానికి అతను కొంచెం సైలెంట్గా ఉండు, నిద్రపోతున్నారు కదా అనేసి ఆ అమ్మాయిని ప్రేమగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ డెమాన్ పిల్ల గూని ప్రేమతో చూస్తూ ఉంటే గూ ఆ మైకంలో ఉండే అమ్మాయిని ప్రేమగా చూస్తూ ఉన్నాడు. అంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.